కష్టం వచ్చిందని కంగారు పడొద్దు. ఈ పావురంలా తెలివిగా ఆలోచిస్తే లైఫ్ మీ చేతిలోనే. ఒకసారి అడవిలో వేటగాడు ఏర్పాటు చేసిన వలలో పావురం చిక్కుకుపోతుంది. దీంతో ఆ పావురానికి ఎలా బయటికి రావాలో అస్సలు అర్థం కాదు. ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటారేమో అని అటు ఇటు చూస్తుంది. కానీ ఎవరూ కనిపించరు. దీంతో ఏం చేయాలో అర్థం కాదు. అయితే అంతలోనే అటుగా ఓ కోతి వస్తుంది. నిజానికి ఆ కోతి చాలా కోపిష్టిది. ఎవరి మాట వినదు. సాయం చేయడం పక్కన పెడితే ఇంకా ఇబ్బందుల్లో నెట్టేసే రకం. ఆ కోతిని సాయం అడిగితే చేయదని పావురానికి కూడా తెలుసు. అందుకే తెలివిగా ఆలోచిస్తుంది. కష్టం వచ్చింది కదా అని కంగారు పడకుండా తెలివిగా ఆలోచించింది. కోతితో మాట్లాడుతూ, కోతి బావ, ఈ వల చాలా బరువుగా ఉంది. ఇప్పటి వరకు చాలామంది తీయడానికి ప్రయత్నించారు. నువ్వు కూడా ఈ వలని ఎత్తలేవు. ఎలాగో నీ వల్ల సాధ్యం కాదు కాబట్టి నిన్ను నేను సాయం చేయమని అడగడం లేదు అని చెబుతుంది. దీంతో కోతికి ఒక్కసారిగా కోపం వస్తుంది. నాతోనే కాదంటావా? నా బలం ఏంటో చూపిస్తా అంటుంది. ఈ వలని నేను ఎత్తకపోవడం ఏంటి అంటూ ఒక చేత్తో వలని విసిరేసి పడేస్తుంది. దీంతో పావురం తుర్రుమని అక్కడి నుంచి ఎగిరిపోతుంది. దీంట్లో నీతి ఏమిటో తెలుసా? ఈ కథలో పావురానికి వచ్చినట్లు మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి. అయితే కష్టాలకు భయపడి డీలా పడుతూ ఉంటాం. సమస్య పరిష్కారానికి ఆలోచించకుండా అనవసరంగా కంగారు పడుతూ ఉంటాం. నిజానికి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యల నుండి బయటపడవచ్చు.